టమాటా రైతులు కానీ మరి ఉల్లి రైతులు రోడ్డు మీద పడేసుకుంటున్నారు, పారబోసుకుంటున్నారు కొనేవాళ్ళు లేక. కలెక్టర్ గారికి మీరు ఆ రైతులను ఆదుకోండి, కొనండి అని మీరు డబ్బులు ఎంత అలాట్ చేశారో, ఎంత ఇచ్చారో ఆ కలెక్టర్ గారిని అడగండి. ఆ కలెక్టర్ గారు చెప్పమనండి. ఇదేనా మీ రాజనీతి? ఇదేనా మీ పరిపాలన? ఇదేనా మీ ప్రభుత్వం మీద, ప్రజల మీద మీకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ? చెప్పండి ఒకసారి. ఎంత ఆ కలెక్టర్ గారు, కర్నూలు కలెక్టర్ గారు, దయచేసి మీడియా ద్వారా అడుగుతా ఉన్నా, మీకు చంద్రబాబు నాయుడు గారు ఉల్లి టమాటాకు సంబంధించి రైతులను ఆదుకోవడానికి ఎంత అలాట్ చేశారు చెప్పండి. చెప్పలేరు, చేయలేదు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉంటే చివరికి ఎంత దిగజారుతూ ఉన్నారంటే, ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం అడిగితే మీడియా సంస్థల మీద కూడా కేసులు పెడుతున్నారు, బెదిరిస్తూ ఉన్నారు. చివరికి సాక్షి వాళ్ళ మీదే కేసులు కూడా పెడుతున్నారు. ఆఖరికి మీరు వచ్చి ఏం చెప్తారంటే యూరియా కొరత ఫేక్ న్యూస్, ఎక్కడా యూరియా కొరత లేదని చెప్తా ఉన్నారు. ఇదేనా అకౌంటబిలిటీ అంటే? ప్రజలకు ఇచ్చేదా న్యాయం? మిమ్మల్ని గెలిపిస్తే మీకు మ్యాండేట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసి మంత్రులుగా చేస్తే సంబంధిత ప్రభుత్వంలో పెద్దలు చివరికి మీరు యూరియా కొరత ఫేక్ న్యూస్ అని దబాయిస్తూ ఉంటే ఎవరు ఈ సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా, ఎవరు బాధ్యత వహిస్తారని అడుగుతా ఉన్నా. చివరికి ఎంత దారుణం అంటే ఈ లోపాలన్నీ ఉండారుగా కలెక్టర్ల మీద, అధికారుల మీద ఆ తప్పిదాలన్నీ తోసేస్తూ ఉన్నారంటే చివరికి ఒక పక్క ప్రజలను మోసం చేశారు. చివరికి ఐఏఎస్ చదువుకొని ఐఏఎస్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యి రాష్ట్రానికి సర్వీస్ చేస్తున్నటువంటి కలెక్టర్లను, మన స్టేట్లో గ్రూప్ 1 చేసినటువంటి అధికారులను వాళ్ళని తప్పిదలుగా వాళ్ళని శిక్షించే విధంగా, వాళ్ళని తప్పుదావ పట్టించే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఎటు తీసుకెళ్తా ఉన్నారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. నిజంగా ఈరోజు ఎరువులకు సంబంధించి ప్రభుత్వం మీరు ఇస్తూ ఉన్నారు, కానీ ఆ ఎరువులు ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? మీ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ ఎరువుల్ని అన్యాక్రాంతంగా దారి మళ్లించి అమ్ముకొని లబ్ధి పొందుతూ ఉన్నారు. 270 రూపాయలున్న యూరియా కట్ట అదనంగా 200 కలిపి యూరియాను బ్లాక్లో అమ్ముతూ ఉంటే మీరు తీసుకున్న చర్యలేయో చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా ఇది ఎంత దారుణం అంటే, కష్టించి రెక్కాడితే డొక్కాడనటువంటి పంచెగట్టుకొని తలగడ్డ చుట్టుకొని ఉదయాన్నే పొలాలకు పోయే రైతుల్ని ఇది మోసం చేయటం కాదా చంద్రబాబు గారు అని అడుగుతా ఉన్నా. ఇకపోతే ఈరోజు మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్దాం. ఎంత అబద్ధాలు వల్లిస్తూ ఉన్నారంటే, మా హయాంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో మెడికల్ సీట్లు పెరిగినాయి అని చెప్పటం ఇది ఎంత డొల్లతనమో అర్థమవుతా ఉంది ప్రజలకు అని అడుగుతా ఉన్నా. ఎవరి టైంలో ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజ్ తెచ్చారు? ఎన్ని కంప్లీట్ అయినాయి? ఎన్ని కాలేజీలకు మీరు సీట్లు వస్తే వద్దు అని వెనక్కి రాశారు? ఎన్ని అన్కంప్లీట్గా ఉన్నాయి? వీటి మీద చర్చిస్తానికి ప్రముఖ దినపత్రికలను, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళని తీసుకొని మా పార్టీలో ఏ నాయకుడైనా వెంట పెట్టుకొని అధికారులు వెంట పెట్టుకొని వస్తే సవాల్ చర్చకొని కూడా మీకు తెలియపరుస్తా ఉన్నా.